నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్న కూతురు మీరు ఇంకా పంచరామాలు దర్శించలేదా? ఈ కార్తీక మాసంలో మేమైతే బస్సులో బాబుగా సినిమా చూస్తూ హాయిగా బయలుదేరుతున్నాం. ముందుగా అమరావతి చేరుకున్నాము. నదీ స్నానాలు చేసిన తర్వాత 300 రూపాయల టికెట్ తీసుకొని అభిషేకానికి అయితే వెళ్లిపోయాము. అభిషేకం అయితే 4 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఓం నమ శివాయ, ఓం శ్రీ వర్ధనాయ నమః అనుకుంటూ దేవుని దర్శించుకున్నాం. వీడియోస్ తీయకూడదు, అయినా నేను తీసాను, వాళ్ళు తెలియకుండా. అందుకని చిన్న సెకండ్స్ లోనే వచ్చారు మన స్వామి. ఇక దీపారాధన అయిన తర్వాత ఆకలి వేస్తుందని చెప్పి ఒక కాఫీ తాగేసాము. మళ్ళీ బస్ ఎక్కి అలా బస్ లో కూర్చొని జైలర్ మూవీ చూసుకుంటూ నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ కాకినాడ జిల్లాలో ఉన్న సామర్లకోటకి రీచ్ అయిపోయాం. లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి భోజనాలు చేయడానికి అని చెప్పి వెళ్ళిపోయాము. అమ్మయ్య, ఫుడ్ తిన్నాక మరి కాస్త ఎనర్జీ వచ్చింది. ఇక్కడ శివపార్వతి బొమ్మల్ని ఊరేగిస్తుంటే చూస్తూ ఉన్నాము. సామర్లకోట కుమార భీమేశ్వర స్వామిని కార్తికేయుడు ప్రతిష్ఠించారంట. టెంపుల్ హిస్టరీ గురించి తర్వాత వీడియోలో చెప్తాను. నెక్స్ట్ పడుకుని లేట్ చేసరికి బస్ అంకుల్ మా అమ్మని ద్రాక్షారామం తీసుకొచ్చేసారు. ఇక్కడ కూడా గుడి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత చక్కగా ఉందో. సాలగ్రామం అండి ఇదంతా. ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని సూర్యదేవుడు ప్రతిష్ఠించారంట. రాళ్లపై అయితే తమిళ్లో చెక్కేశారని మనకైతే అర్థం కాలేదు. అదిగోండి చూపిస్తున్నాను స్వామివారి ప్రసాదం కూడా చక్కగా ఉంది. ఇక మా గోదావరి జిల్లాలో ఉన్న పెద్ద గోపురంకి వచ్చినప్పటికి నైట్ అయిపోయిందండి. పాలకొల్లులో ఉన్న క్షీరరామేశ్వరుడిని స్వయంగా విష్ణు భగవానుడే ప్రతిష్టాపించారంట. ఆ తర్వాత మళ్ళీ గడ్డి కొనుక్కొని తింటుంటే అది కొన్ని చూడండి క్యూట్ గా కుక్క చూడండి ఎలా చూస్తుందో. దాన్ని చూస్తుంటే నాకైతే కాల భైరవుడు మన దగ్గరలోనే ఉండే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఫైనల్ గా లాస్ట్ టెంపుల్ సోమేశ్వర స్వామి భీమవరంలో ఉంటుందండి. చంద్రుడు ప్రతిష్ఠించారంట అది స్వామిని. ప్రత్యేకత ఉంది, అది ఇప్పుడే చెప్తున్నాను. అమావాస్యకి పౌర్ణమికి సోమేశ్వర స్వామి విగ్రహం రంగు మారుతుందంట. మొత్తానికి పంచారామాల దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అక్కడ పెట్టిన ఫుడ్ తినేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. నమస్తే. నలుగురికి ఈ వీడియో షేర్ చేసి పుణ్యం చేసుకోండి.